హాయ్ అండి, నా పేరు రాజు. ఈరోజు 27 ఎపిసోడ్లో ఏంటంటే హైలైట్స్ ఏంటంటే విష్ణుప్రియ, పృథ్వీ మధ్య మొగ్గ తొడిగిన ప్రేమ, లేదంటే చిగురించిన ప్రేమ. దాని తర్వాత ఇది చూసి కుళ్ళుకున్న సోనియా. నెక్స్ట్ క్లాన్ చేంజ్ అవ్వడానికి గోల్డెన్ బ్యాండ్ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ అండ్ చేంజ్ అయిన మణికంఠ. తర్వాత సౌండ్స్ వస్తే కనుక దాన్ని గుర్తుపెట్టుకుని ఆ సౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం రాయాలన్నమాట. అంటే గుర్తుపెట్టుకుని రాయాలి. ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి రేషన్ ఎక్కువ టైం షాపింగ్ చేసుకునే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్. దీంట్లో నెగ్గిన శక్తి టీం. దీని తర్వాత ఇమిటేషన్ గేమ్, అంటే ఒకరు హౌస్ మేట్స్లో వేరే పర్సన్ ఎవరినన్నా ఇమిటేట్ చేయాలి. సో ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ వీటి మీద రన్ అవుతూ ఉంటుంది. సరే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ పృథ్వీ, అంటే పృథ్వీకి గేమ్స్ ఆడాడు కదా, ఇక్కడ హ్యాండ్కి చిన్న ఇది అవుతుంది అనమాట. దానికి విష్ణుప్రియ ఐడిన్ అన్న టించర్ ఏదో తీసుకుని వచ్చి కాటన్ పెడుతుంది. పెట్టి అంటే ఏమన్నా మండుతుందా, నొప్పి వస్తుందని ఏదో అడిగితే లేదు లేదు పర్లేదు అంటారు. దూరం నుంచి ఇది చూసి సోనియా అక్కడికి వస్తుంది అనమాట. సోనియా వచ్చేసి తన ఇంటెన్షన్ ఏంటంటే ఏంటి విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య ఏంటి అన్నట్టుగా తను రావడంతో మన పృథ్వీ ఏం చేస్తాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్తాడు. ఎవరికి? మన విష్ణుప్రియకి. ఇక్కడ ఐడియన్ పెడుతుంది కదా, ఐడియన్తో కాటన్ పెట్టినప్పుడు వెంటనే పృథ్వీ ఏమన్నా చెప్పాడు కదా, థ్యాంక్స్ చెప్పిన వెంటనే విష్ణుప్రియ ఏమంటుంది అంటే థ్యాంక్ యూ చెప్పి నన్ను దూరం పెడుతున్నావా పృథ్వీ అనేసి ఒక నవ్వుకుని వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడ సోనియా వస్తుంది కదా, సో వీళ్ళిద్దరి మధ్యలోకి. అప్పుడు సోనియా అంటుంది, ఏమంటుందంటే ఎంతసేపు ఎదురు చూడాలి, ఆకలేస్తుంది, భోజనానికి రావా పృథ్వీ అన్నట్టుగా పృథ్వీని అడిగి దూరంగా స్మోకింగ్ చేస్తాను నిఖిల్ వెంకటేష్ కూడా చూసి ఎంతసేపు చూడాలి, రారా భోజనానికి అని చెప్పేసి నిఖిల్ని పిలుస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి భోజనానికి వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ సోనియా గారు నిఖిల్తో ఏమంటారంటే నాకు పృథ్వీని చూస్తే భయం వేస్తుంది, విష్ణుకి పడిపోతున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి సోనియా గారు అంటారు. దానికి నిఖిల్ ఏమంటారంటే అవును, నేను అబ్జర్వ్ చేస్తున్నా, విష్ణుపై సాఫ్ట్ కార్నర్ ఉంది వాడికి అని నిఖిల్ అంటారనమాట. అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది, నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటారు. కానీ అది ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదని నిఖిల్ అంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు మన ఏంటంటే సోనియా గారు ఏమంటారంటే వాడికి ఎఫెక్ట్ అవ్వలేనంత వరకు పర్వాలేదు, కానీ ఎఫెక్ట్ అయితే ఇబ్బంది కదా అన్నట్టుగా మాట్లాడతారు. సరే, నువ్వు అది మాట్లాడేది నువ్వు, ఇది మాట్లాడేది నువ్వు, మరి ఇంకెందుకు నన్ను అడగడం అని చెప్పేసి నిఖిల్ అంటారనమాట. అంటే తనకి నీకు సరిగ్గా అంత అనిపించలేదు, మళ్ళీ నన్ను ఎందుకు అడగడం, నాకైతే ఏదో జస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ చేపిస్తున్నాడు అన్నట్టుగా నాకు అనిపించింది అని చెప్పేసి నిఖిల్ అంటారు. వీళ్ళ డిస్కషన్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా. ఆల్రెడీ వాళ్ళ రూమ్లో గుసగుసలు జరుగుతూ ఉంటాయి. ప్రేరణ అండ్ సీత అండ్ నయనిక మిగతా వాళ్ళ మధ్య గుసగుసలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నట్టుగా వీళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఎంటర్ అవుతారు అనమాట. ఇక్కడ ఎవరు మన విష్ణుప్రియ ఎంటర్ అవుతుంది. విష్ణుప్రియ ఎంటర్ అయితే ఇక్కడ ఏమడుగుతారంటే నిన్ననే ఏదో చెప్పావు కదా, వాడికి దూరంగా ఉంటానని చెప్పావు కదా అని ప్రేరణ అంటది అనమాట విష్ణుప్రియ. అడిగితే ఇక్కడ సీత అంటారు నువ్వు మాట్లాడడం తప్పు లేదు, కానీ నువ్వు లూజ్ అయిపోతున్నావు చూసుకో అంటూ సీత అంటది అనమాట. ఆవిడకి ముఖం మార్చేసుకుంటుంది ఎవరో విష్ణుప్రియ. ఇక్కడ నిన్న అన్నదట, అంటే నిన్న నబీల్ని తప్పించేసిన తర్వాత వాళ్ళతో దూరంగా ఉంటా, అంటే పృథ్వీతోనే వాళ్ళందరితో దూరంగా ఉంటానని చెప్పేసి సీత అండ్ వీళ్ళ దగ్గర అన్నాం. మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు, స్పెషల్ కేర్ తీసుకుంటున్నావు కదా, తీసుకోవడానికి అక్కడ ఆల్రెడీ సోనియా ఉంది కదా, నువ్వెందుకు అన్నట్టుగా వీళ్ళు చెప్తే అదే నువ్వు లూజ్ అయిపోతున్నావు చూసుకున్నట్టుగా సీత గారు చెప్తారు. సో దానికి ఆవిడ ఏమంటుందంటే నా ఎమోషన్ అది, నా ఫీలింగ్స్ అయ్యి, కాబట్టి నేను పృథ్వీని లైక్ చేస్తాను, మిగతా విషయాలు అనవసరం, నాకు కొంచెం హ్యూమానిటీ ఏదైతే ఉందో నాకు ఉంది. అదే విషయంలో సీత గారు అంటే అంటే సీత ఉన్నా కూడా నేను చేస్తానంటే నువ్వు నాకు పృథ్వీకి కంపేర్ చేసి చెప్పకు, నాకు ఇష్టం ఉండదని చెప్తారు. అయితే అది నా ఫీలింగు, నా ఎమోషను, నా లైక్ ఏదన్నట్టుగా విష్ణుప్రియ చెప్పి అందరికీ చెప్తుంది. పృథ్వీని నేను లైక్ చేస్తాను, ఈ విషయం అయితే మాట్లాడొద్దు, ఓకేనా, అది నా పర్సనల్ అని చెప్పేసి తను చెప్తే తర్వాత నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఎవరు? ప్రేరణ, మళ్ళీ నయనకి వీళ్ళందరూ. అంటే వీళ్ళు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చెప్తుంది అనమాట, ఏమని ఈమె పృథ్వీ లేకుండా అక్కడ సెటిల్ అయిపోతుందా, అంటే పృథ్వీ లేకుండా ఉండగలదా, అంటే అక్కడ ఈ టీమ్స్లో ఉన్నా కూడా పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది, పృథ్వీతోనే ఉంటుందా అన్నట్టుగా అనుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పృథ్వీ గురించి ఏమన్నా అంటే అప్సెట్ అయిపోతుంది ఆమెకి అదే ఇష్టం, అంటే ఈవిడ ప్రేరణ ఏమంటుంది అంటే పృథ్వీ గురించి అప్సెట్ అవుతుంది కదా,
అంటే వీళ్ళు అనుకుంటారు మనం ఏమన్నా అన్న ఆవిడకి పృథ్వీని అంటే అప్సెట్ అయ్యే అంత ఇష్టం ఉందని మనం అనుకోలేదు, కానీ తనకి అప్సెట్ అయిపోతుంది అన్నట్టుగా వీళ్ళు అనుకుంటుంటారు. అంటే పృథ్వీని ఏమన్నా ఒక మాట అన్నా ఆవిడ వెంటనే తీసుకోలేకపోతుంది, అప్సెట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇందాక పృథ్వీతో మాట్లాడొద్దని సీత అంటే చాలా హర్ట్ అయిపోయింది అని అంటారు. అంతా చెప్పింది కదా ఎవరు వీళ్ళ డిస్కషన్లో, విష్ణుప్రియని ఎందుకు నువ్వు వెళ్ళొద్దు అన్నట్టుగా అంటే టీంకి ఎఫెక్ట్ అవుతుంది నువ్వు వెళ్ళకని చెప్పారన్నమాట సీత గారు. దానికి వెంటనే హర్ట్ అయిపోద్ది, నా పర్సనల్ అది నా ఎమోషన్ ఏదో చెప్పారు కదా, సో అలా ఒక మాట అన్న వెంటనే హర్ట్ అయిపోయిందని చెప్పేసి ప్రేరణ అంటది అనమాట. అయితే ఇక్కడ తను జెన్యున్గా కనెక్ట్ అవుతుంది అంటే ప్రేరణ అంటారు. ఎవరు విష్ణుప్రియ చాలా జెన్యున్గా కనెక్ట్ అవుతుంది, కానీ పృథ్వీ మాత్రం అది పృథ్వీ ఏం చేస్తాడంటే ఆ అటెన్షన్ని తను వెళ్ళి కనెక్ట్ అయ్యే అటెన్షన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ తను జెన్యున్గా కనెక్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత విష్ణు రెడీ చేస్తుంది ఎవరిని, మన పృథ్వీని. ఆ బొక్కల సెట్ అనమాట, అది రెడీ చేసి పృథ్వీ మహారాజు గారు వెయిట్ చేస్తున్నారు రండి అని ఒక హగ్ ఇచ్చి తీసుకొస్తుంది అనమాట. ఆ రెడీ చేసిన తర్వాత ఇక్కడ యష్మి ఉంటుంది, యష్మి అండ్ సీత మిగతా వాళ్ళు ఉంటారు. మహారాజు గారు వెయిట్ చేస్తున్నారు అందరూ చూడండి అని చెప్పేసి చెప్తే ఇక్కడ యష్మి అంటుంది అనమాట. ఏమంటుంది అంటే ఇది చూసి యష్మి ఒక మాట చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది అంటే, నువ్వు చెప్పిన విధానం అంటే ఇంత గొప్పగా పొగిడావు కదా, మహారాజు గారు వస్తున్నారు అది ఇది అంటే ఇంకెంతో చించేస్తాడు, ఎంతో బాగుంటాడు, ఎంత హాట్గా ఉంటాడు నేను అనుకుంటే చివరికి మణికంట బెటర్గా అనిపిస్తున్నాడు నాకు అని చెప్పి యష్మి అంటుంది. అంటే అక్కడ పృథ్వీ కన్నా మణికంట చాలా హాట్గా కనిపిస్తున్నాడు, నువ్వు తయారు చేసే విధానంలో ఎంత హాట్గా తయారు చేస్తావు అనుకున్నా కానీ నాకైతే పెద్దగా ఏమనిపించలేదని యష్మి అంటారనమాట. తర్వాత ఇక్కడ యష్మి అన్న వెంటనే ఎంత అవమానం, నన్ను మణికంఠతో పేలుస్తారా చీచిచి అని చెప్పేసి మనం చాలా ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పేసి పృథ్వీ అంటాడు. మణికంఠ బాగానే ఉంటాడండి, మణికంఠ ఎందుకు బాగోడు, తనకు కూడా చాలా బాగుంటాడు. సో ఆ విధంగా యష్మి అంటే వాళ్ళు కామెడీ ట్రాక్లో వేసినా కూడా ప్రతిదానికి కరివేపాకు తీసి పడేసినట్టు, ఏదో అంతా అయిపోయిన తర్వాత అంటుపండు తినేసినట్టు తొక్క పడేసినట్టు, పాపం ఏదో ఒక డైలాగులో యాక్చువల్గా మణికంఠ గురించి వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, కానీ బయట ఆడియన్స్ పాయింట్లో మణికంఠకు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది కూడా వీళ్ళే. తను ఏదన్నా ఉంటే జెన్యున్గా చెప్తున్నాడు, బాధేస్తే ఏడుస్తున్నాడు, ఎటు వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్. అంత మాత్రాన మణికంఠనే అంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే, తీసి పడవలసిన అవసరమే లేదు. సో చేత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ అలా అంటారు కదా, మనోడు నన్ను మణికంఠతో పోల్చి ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అంటారు. అదే సరదా వేలో జరిగిన అంటే నాకు అనిపించింది చెప్పాను అంతే. సరే అయితే నెక్స్ట్ ఇక్కడ బ్యూటీని ఎంజాయ్ చేయండి అంటది విష్ణు. అంటే అంత హాట్గా లేడనంటే బ్యూటీని ఎంజాయ్ చేయండి, నా కళ్ళతో చూడండి అని అంటే బొక్కలో షర్టు బొక్కలో ఉన్నాడు అన్నట్టుగా సీత అంటారనమాట. బొక్కలో పడిన ఉంటుంది బయట షర్టుకి, బొక్కలో షర్టు బొక్కలాగా ఉన్నది, మామూలుగానే బాగానే ఉంటాడు రెగ్యులర్గా, ఈరోజు ఇంత అడావిడి చేసినా ఏమీ లేదన్నట్టుగా యష్మి అండ్ సీత అంటారనమాట. మొత్తానికి ఈ జరిగిన తర్వాత ఏంటి, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ దెబ్బకి ఐడియన్ వేసింది కదా, అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చి ఈ షర్ట్ కోసం తయారు చేసి ఒక హగ్ ఇచ్చుకోవడం గురించి వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వాళ్ళ ట్రాక్ పట్టాలు ఎక్కుతుంది అనమాట. సో దీని గురించి గుసగుసలు ఆడుతూనే ఉంటారు, విష్ణుప్రియ పృథ్వీ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ ఈ ఎపిసోడ్లో మరోసారి రేషన్ టాస్క్ పెడతాడనమాట. ఏంటంటే ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాం బిగ్ బాస్ అంటారనమాట. మేము ఇచ్చే సౌండ్స్ని వరుస క్రమంలో రాయాలి. ఇక్కడ ఆహారం అంటే రేషన్ తీసుకునే అవకాశం మీకు ఇస్తున్నాం, మేము కొన్ని సౌండ్స్ ఇస్తాం, ఆ సౌండ్స్ అదే సౌండ్స్ వినిపించిన తర్వాత అన్ని వరుస క్రమంలో రాయాలి. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో ఆ టీం విన్ అయినట్టు. ఆ టీం విన్ అయిన టీంకి ఏంటంటే సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశం లభిస్తుంది అని బిగ్ బాస్ చెప్తారు. ఈ టాస్క్కి సంచాలకగా నబీల్ నియమిస్తున్నాం అని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట. తర్వాత ఈ టాస్క్లో ఏంటంటే కొన్ని యానిమల్స్ సౌండ్స్ అంటే అవి ఎలా అరుస్తాయి ఏంటన్నది అంటే అరుపులను బట్టి మనం రాయాలన్నమాట. పులి అంటే టైగర్ అరుపు వచ్చింది అనుకో అరుపు వినిపిస్తారు, అది టైగర్ అని రాయాలి. హెలికాప్టర్ సౌండ్ వచ్చిందో హెలికాప్టర్ అంటే ట్రైన్ సౌండ్, అలాగా మిక్సీ, ఇలా ఏదైతే ఉందో దాన్ని మనం ఇచ్చేసుకుని ఆ సౌండ్స్ విని ఆ సౌండ్స్ తగ్గ పేరు రాయాలి. అది వరుస క్రమంలో అక్కడ టీవీ స్క్రీన్ మీద వేస్తారు కదా, ఎవరైతే కరెక్ట్గా రాశారో వాళ్ళు విన్ అయినట్టు. విన్ అయిన టీం ఎక్కువ టైం మన సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు కదా. సో ఇలా చేసినప్పుడు ఈ టీంలో సౌండ్స్ వస్తాయి, అరుపులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, అందరూ రాస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ వాళ్ళకి ఒక పాయింట్ వీళ్ళకి వస్తుంది. థర్డ్ పాయింట్కి వచ్చేలోకి
యష్మి చెప్తుంది అనుకుంటా. యష్మి చెప్పిన తర్వాత ఏదైతే ఆ సౌండ్ ఉందో ఆ సౌండ్ దగ్గరగా, అంటే వాళ్ళ తప్పు చెప్తారు, వీళ్ళ తప్పు చెప్తారు. అదే ఫైనల్ నిర్ణయం నబీల్కి ఇస్తున్నామని చెప్తారు. అంటే ఈ నబీల్కి ఇచ్చినప్పుడు ఇద్దరిది టై అయ్యింది, ఇద్దరికి ఏ పాయింట్స్ లేవంటే వేరే విషయం, ఇంకోటి చెప్తారేమో. కానీ నబీల్ అక్కడ ఏం చేశాడంటే బయాస్డ్గా అనిపిస్తుందేమో అని సీత రాసిన దానికి, తను రాసిన దానికి దగ్గరగా అయితే మాత్రం నాకు నిఖిల్ టీం ఉందని చెప్పేసి మన నిఖిల్ టీంని విన్ కింద ప్రకటిస్తారు. సో ఇక్కడ ఎక్కువ షాపింగ్, అంటే రేషన్ షాపింగ్ చేసి ఎక్కువ అవకాశం నిఖిల్ టీంకి లభిస్తుంది అనమాట, శక్తి టీంకి. సో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సూపర్ మార్కెట్ ఇది ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ చెప్తారనమాట. ఎక్కువ సమయం ఎవరికి దొరికింది, మన నిఖిల్ టీంకి కదా. ఫస్ట్ బ్రౌజర్ రాగానే ఫస్ట్ మన నిఖిల్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ బజర్ వచ్చిన తర్వాత కొంత టైం అయిన తర్వాత మన సీత వచ్చి షాపింగ్ చేస్తారనమాట. ఇది కదా జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే నిఖిల్ ఫస్ట్ వెళ్ళిపోతాడు, మొత్తం మటన్ చికెన్ ముందు సర్దేస్తాడు అనమాట. ముందు సర్దేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక కొంత టైం తర్వాత సీత వెళ్తుంది కదా, సీత కూడా అన్నీ తీసుకుంటుంది. చివరికి నా దగ్గర ఆకుకూరలో సమ్ ఏదో తీసుకునే టైంకి బజర్ సౌండ్ వస్తుంది. బజర్ సౌండ్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమంటాడంటే నిఖిల్, వద్దు అది వదిలేస్తే నాన్న, అది వదిలే నాన్న, బజర్ సౌండ్ వచ్చింది కదా, నువ్వు వదిలే నాన్న అంటే, లేదు లేదు చేతిలో ఉండగానే సౌండ్ వచ్చింది కదా అంటారు. యాక్చువల్గా నిఖిల్ ఎందుకు చెప్పడం అనవసరం కదా, ఎందుకు నాన్న నువ్వు చెప్పడం, చెప్తే బిగ్ బాస్ చెప్పాడు కదా నన్ను, అది ఫుడ్ ఐటమ్ కదా, సరే నీకు కొంచెం ఎక్కువ చెప్పావని అనిపించింది చూసే వాళ్ళకి. సో అక్కడ ఏంటంటే నెక్స్ట్ సీత తీసేసుకుంటారు, బయటకు వచ్చేస్తారు. అప్పుడు సీత అడుగుతుంది, చికెన్ మటన్ అంతా నువ్వే తీసేసావు కదా అంటే, అదే ఏం లేదు నాన్న, జస్ట్ చేయి పెట్టాను మొత్తం వచ్చినాయి నాన్న అంటే. యాక్చువల్ చేయి పెట్టినప్పుడు ఒక ప్యాకెట్ వదలంటే వదలొచ్చు కదా, వదలలేదు, మొత్తం అంతా తీసి సర్దేస్తాడు మన నిఖిల్ నాన్న. ఆ తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మనకి మటన్ చికెన్ ఏమి రాలేదని చెప్పి మన సీత అంటారనమాట కాంతారా టీంకి. అప్పుడు ఆదిత్య గారు, అది అది కాదు నబీల్, నువ్వు టై ఇచ్చేయచ్చు కదా, నువ్వెందుకు అలా చేసావు, ఇద్దరు కరెక్ట్గా చెప్పలేదు కదా, నువ్వు టై ఇచ్చేస్తే సరిపోను కదా, ఎందుకు అలా చేస్తావు నబీల్ అని ఆదిత్య గారు అంటే మనోడు ఫీల్ అవుతూ ఉంటాడు. టై ఇచ్చేసినా బాగుంది కదా, వీళ్ళకి ఫుడ్ దగ్గర నేను దెబ్బేస్తాను అన్నట్టుగా అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని కాంతార టీం వాళ్ళందరూ కూడా అంటారట, అంటే మనకు చూపించలేదు ఫుటేజ్లో, మనకు ఆదిత్య గారు అన్నట్టు చూపించారు. తర్వాత ఏడుస్తూ ఉంటాడు. పర్వాలేదు వదిలే నబీల్ అని ఆదిత్య గారు అంటే, తర్వాత సీత వచ్చి ఎందుకు ఏడుస్తున్నా నబీలు, చికెన్ మటన్ రాలేదని అంటే, ఏం లేదు బాధపడకు, నేనేం అనలేదు కదా చీఫ్ అయిన, నేనే నిన్ను అనలేదు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి సీత గారు అంటారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మొత్తం అందరినీ, ఆ కంటెస్టెంట్లందరినీ పిలిచి ఏమంటారంటే, ఒక గోల్డెన్ బ్యాండ్, అంటే ఒక గోల్డెన్ బ్యాండ్ పెడతాడనమాట ఎదుర్కొంటా. ఆ గోల్డెన్ బ్యాండ్ పెట్టి ఏమంటారంటే, ఈ బ్యాండ్కి ఒక స్పెషల్ పవర్ ఉంది, దాన్ని ఉపయోగించుకుని ఒక క్లాన్ నుంచి వేరే క్లాన్కి వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ చెప్తారనమాట. అయితే ఈ అవకాశం కాసేపు మాత్రమే ఇస్తాం, ఇంక రోజంతా ఏమని బాబు, కొంత సమయం మాత్రం మీకు ఇస్తాం అని చెప్తారు. అయితే ఎవరికి కావాలో వారు వెంటనే వెళ్ళి అది తీసుకోండి అని బిగ్ బాస్ చెప్తాడు. అయితే ఈ ఛాన్స్ ఇచ్చారు కదా, అయితే ఇక్కడ అందరూ అనుకున్నారట, అంటే నా అవతల టీం వాళ్ళు, యష్మి ఢన్మన్ తీసుకుని ఢన్మన్ పట్టుకుని టక్మన్ అటుపక్క వచ్చేస్తుందని కాంతార టీం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తనేమంటుందంటే, ఈ శక్తి టీం దగ్గర చికెన్ ఉంది, మీ దగ్గర చికెన్ లేదు కాబట్టి చికెన్ వదిలి నేను రానని చెప్పేసి యష్మి అంటుంది. తర్వాత ఇక్కడ అదే టీం మెంబర్స్, నిఖిల్ ఉన్నాడు కదా, ఒక్కొక్కరిని పిలిచి అటు నిఖిల్ వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడతారు, ఇటు సీత కూడా వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడతారు అనమాట. ఇక్కడ నిఖిల్ సోనియాతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, సోనియా నువ్వు నా గుండెకాయ, నువ్వు నా గుండెకాయ, నువ్వు నాకు రైట్ హ్యాండ్, కాబట్టి నువ్వు మాత్రం నా పక్కనే ఉండాలి, మనోడు ఓడిపోయేంత వరకు సోనియా నిఖిల్ పక్కనే ఉండాలన్నట్టు మనోడు కోరుకుంటున్నాడని బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. అయితే అక్కడ టీం వరకు ఏంటంటే లోపల సపోర్టింగ్ ఉంటుందని నిఖిల్ అనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ నువ్వు నా గుండెకాయ, నా రైట్ హ్యాండ్ అంటారు కదా, కుడి చేతి భుజం నాకు ఇది, నువ్వు దన్ను అన్నట్టుగానే. సో అన్నట్లకి నువ్వంటే అప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటంటే, అంటే సోనియా గారు, నువ్వు అలాగంటావు నిఖిల్, చీఫ్ నేనే కదా, నేను చెప్పింది నువ్వు వింటావు, నేనే శివగామిని, నువ్వేంటి నాకు చెప్పింది నా టీంలోంచి నువ్వు ఆ టీంలోకి వెళ్ళొద్దు అన్నట్టుగా ఆవిడ అనుకుని, నేను ఎందుకు వెళ్తాను బాబు నా టీంని వదిలేసుకుని సోనియా గారు అనుకుంటారు. తర్వాత మణికంఠ, ఇక్కడ మణికంఠ ఏంటంటే పక్కనే ఉంటాడు. మణికంఠ వచ్చి అడుగుతాడు,
నాకు ఫస్ట్ నుంచి కాంతార టీంకి వెళ్ళాలన్నది, ఈ టీంలో ఉండాలని నేను ఫస్టే అనుకోలేదు కదంట. వెళ్ళు మనకంట, వెళ్ళిపోవచ్చు పర్వాలేదు, నువ్వైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనకంట అంటాడు. ఇక్కడ ఏంటంటే కూరలో కరివేపాకు తీసేసినట్టుగా మనోడిని ఆల్రెడీ తీసేస్తాడు. అంటే ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, అది నీ ఇష్టం అని చెప్తారు. ఇక్కడ మాత్రం సోనియా రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత ఇక్కడ మణికంఠ ఏం చేస్తాడంటే ఈ లోపల నబీల్కి నెక్స్ట్ ఇక్కడ కూడా నిఖిల్కి డిస్కషన్ జరుగుతుంది. నబీల్ వస్తే నువ్వు మా దాంట్లోకి వచ్చేసి పర్వాలేదు అంటే వీళ్ళకి తెలియదు కదా, ట్విస్ట్ లాస్ట్లో పెడతాడు కదా, ప్లాన్ చేంజెస్ అన్నది ట్విస్ట్. అంటే ఇందులో తిను వచ్చి స్వాప్ చేసుకోవాలన్న తర్వాత కదా, ముందు తెలియదు కదా. ఎవరో ఒకరు చేంజ్ అవ్వాలని చెప్పారు తప్ప అవతల టీం నుంచి యువతల టీంలో రావాలని అప్పుడు చెప్పలేదు. కాబట్టి నిఖిల్ అడుగుతాడు ఏమని అంటే, నబీలు నువ్వు మా టీంలోకి వచ్చేస్తే కనుక మన టాప్ 5లో మనమే ఉంటాం, అన్ని గేమ్స్ ఇచ్చి పడేద్దాం, నువ్వు వచ్చాయని చెప్పేసి నబీల్ని అడుగుతాడు. అట్లా అంటావా, అట్లాగేనా అయితేనే అని చెప్పేసి మనోడు వీళ్ళ దగ్గర అంటాడు అనమాట. నన్ను వచ్చామని చెప్తున్నాడు, నేను ఆ నమ్ముతానెట్టి నిఖిల్ని అస్సలు నమ్మను, నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసి కాంతార టీం దగ్గర చెప్తాడు. తర్వాత నిఖిల్ కూడా అంటాడు, నేను మామూలుగా అన్నాను తప్ప నేను ఏదో అనలేదు, ఏదో అలా అన్నాను అన్నట్టుగా నిఖిల్ వీళ్ళ టీంతో చెప్తాడు. తర్వాత నైన్కి కూడా అంటది కొంతసేపు వెళ్దాం వద్దన్నట్టుగా ఆలోచించుకుంటూ, కానీ తను కూడా కాంతార టీంలోనే ఉంటుంది. చివరికి మణికంఠ ముందుకు వస్తాడు. ఏదైతే అయింది గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఆ గోల్డెన్ బ్యాండ్ నేనే తీసుకుంటాను బిగ్ బాస్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేనే కాంతార టీంలోకి వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతారనమాట, ఎవరు తీసుకుంటున్నారు అని అంటే అప్పుడు మణికంఠ వచ్చి నేనే తీసుకుంటున్నాను, నాకు ఫస్ట్ నుంచి కాంతార టీంకి వెళ్ళాలని ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనోడు ఆలోచన ఏంటంటే నిఖిల్తో చెప్తాడు ఏమనంటే, మీ టీంలో అలా ఆడకూడదని చెప్పారు కదా, నేను ఎప్పుడైతే టీం చేంజ్ అవుతానో ఆటోమేటిక్గా ఆడే అవకాశం వస్తుందేమో అని నేను ముందుకు వెళ్తానని చెప్పి నిఖిల్తో చెప్పిన తర్వాత చెప్తాడనమాట. చెప్తే బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఒకవేళ ఓకే నువ్వు మారచ్చు కాంతార టీంకి, కానీ అందులో ఒక సభ్యుని ఇటు స్వాప్ చేయాలని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే మనోడు ఏం చేస్తాడంటే ఆ నిఖిల్ మణికంఠ నాన్న నువ్వు నబీల్ని పంపించే నాన్న, ఎందుకంటే నువ్వు అక్కడ గేమ్ ఆడుకోవడానికి అవకాశం దొరుకుతుంది, నబీల్ని పంపించే నాన్న అని చెప్పేసి మనోడు తెలివితేటలు చూపిస్తాడు. అప్పుడు మనోడు అట్నుంచి సేత్ అంటారు, మనీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, మన టీంలోకి వస్తున్నావు కదా, కాంతార టీం విన్ అయ్యే అవకాశాలు పోతాయి, మరి నబీలు పోతే నువ్వు కూడా ఒక నిమిషం ఆలోచించంటే మనోడు చాలా ఆలోచించుకుని బాగా నేనేమనుకుంటున్నానంటే బిగ్ బాస్ ఆదిత్య ఓం గారు అక్కడ అందరితోనే జెల్ అయ్యారు, అందరితో చాలా కంఫర్ట్గా ఉన్నారు, కానీ యువతల టీంలో అసలు కంఫర్ట్ జోన్ అన్నది లేదు. కాబట్టి ఆదిత్య ఓం గారిని యువతల టీంకి పంపిస్తాను, వీళ్ళతో ఎక్కువ కలవడానికి మింగిల్ అవ్వడానికి చేస్తారు, కాబట్టి నా ఉద్దేశంలో ఆదిత్య ఓం గారిని పంపిస్తానంటారు. ఆడట్లేదు చేయట్లేదు చెందట్లేదు అని కాకుండా చాలా బాగా చెప్పారనమాట. చెప్పేసి మనోడు కాంతార టీంలోకి వెళ్ళిపోయి ఆదిత్య ఓం గారిని యువతల టీంలోకి పంపించేస్తాడు. ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతా, నేను ఈ టీం కోసం చాలా కృషి చేశాను, చాలా బాగా చేశాను, అందరితో చాలా బాగున్నాను, ఇకపై నేను మీ టీం మెంబర్ని కాను, నేను శక్తి టీం మెంబర్ని, శక్తి టీంకి వెళ్ళి ఇకపై మీ టీం గెలవడానికి కృషి చేస్తాను, నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పేసి శక్తి టీంలో వాళ్ళకి హగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్, ఇది బీబీ అడ్డా. బిగ్ బాస్ ఏమంటాడంటే ఇది బీబీ అడ్డా ఓ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తున్నానని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఏంటంటే ఇక్కడ ఇమిటేషన్ గేమ్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేస్తారు. అందరూ మీ తోటి సభ్యులని ఎవరైతే ఉన్నారో మీ తోటి సభ్యుల్ని ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించాలని కోరుతున్నామని. ఎందుకంటే రేపు ఎలాగా నాగార్జున గారు వస్తారు, ఏదో రేపు వచ్చేటప్పుడు మరి మొన్న ఒకసారి రాడ్తో వచ్చారు, ఒకసారి గన్నతో వచ్చారు, మరి రేపు దేంతో వస్తారో తెలియదు కదా. అయితే రేపు వస్తారు కాబట్టి రేపు ఎలాగో రాడ్ రంబోలో ఉంటుంది, ఈరోజు ఎందుకురా బాబు వీళ్ళని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్దామని చెప్పేసి మనకు ఒక వీళ్ళకి ఒక ఫన్గా సరదాగా అందరూ నవ్వుకోండి అన్నట్టుగా ఒక టాస్క్ ఇచ్చారు. అయితే ఇందులో మీ తోటి సభ్యులు ఇమిటేట్ చేసి నవ్వించాలని చెప్పారు కదా. దీంతో ఇక్కడ ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కంటెస్టెంట్ బొమ్మ ఉన్న ట్యాగ్ని వేసుకుని ఇమిటేట్ చేయాలి. అక్కడ ఒకటి ఉంటే అది ఎవరికి సంబంధించింది అంటే వేరే వాళ్ళకి సంబంధించింది ఆ బొమ్మ ఏదైతే ఉందో ఆ మెడలో వేసుకుని వాళ్ళలాగా మనం మాట్లాడాలన్నమాట. అది ఇచ్చిన టాస్క్. యాక్టింగ్ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ అందరూ బాగానే చేశారు. ఇక్కడ ప్రేరణ వీళ్ళు అందరూ బాగానే చేశారు. ఇందులో ప్రేరణ ఏమంటుందంటే ఇక్కడ విగ్ గురించి మాట్లాడింది అనమాట మన మణికంఠ. విగ్ ఇళ్ళల్లో గోక్కోవడం చేసుకోవడం, అయితే అలా ఇగ్గు గురించి మాట్లాడితే అది వద్దులే ఇక్కడ కెమెరాలు ఉన్నాయి అందరూ చూస్తారు అని మళ్ళీ అంటే దాన్ని కూడా మనకంటే స్పోర్టివ్గా తీసుకుని ఎంజాయ్ చేస్తూ నవ్వుతానే కనిపించాడు తప్ప ఎక్కడ హర్ట్ అయినట్టు అయితే కనిపించలేదు, బాగా తీసుకున్నాడు.
దాని తర్వాత ఇక్కడ ప్రేరణ కూడా బాగా చేసింది. ఫస్ట్ యాంకర్ కింద నబీల్ చేశాడు కదా, నబీల్ తప్పించేసి మీ టైం అయిపోయింది నబీల్, వేరే యాంకర్ వస్తారని ప్రేరణ పిలుస్తారు. ప్రేరణ కూడా చాలా బాగా అక్కడ ఆ గేమ్ నవ్వించడానికి ట్రై చేసింది. ఆ నవ్వించడానికి ట్రై చేసిన దాంట్లో ఎక్కువగా నబీల్ మనోడు ఆదిత్య ఓం గారిని నేను ఇచ్చేసేస్తాను, ఆ టేబుల్ క్లీన్ చేసామంటారా, అది చేసామంటారు కదా, ఈ టైపు ఇమిటేషన్ యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు అనమాట ఆదిత్య ఓం గారిని. ఆదిత్య ఓం గారిని చేసిన మనకి కూడా నవ్వు వచ్చింది, యాజ్ ఇట్ ఈస్ దింపేశారని. తర్వాత ఆదిత్య ఓం గారు కూడా అలా పగలబడి నవ్వుతూనే ఉంటాడు అదే నబీల్ గారు చేసిన దానికి. నెక్స్ట్ వచ్చి ప్రేరణ చాలా బాగా చేసింది. తర్వాత ఎంతో కొంత పృథ్వీ యాక్టింగ్ని మాత్రం తను మణికంఠ మాత్రం బాగా చేశాడు. అయితే ఇక్కడ ఎక్కువ హౌస్ మేట్స్ నిఖిల్, పృథ్వీ, సోనియా గారిది ఎక్కువ చేశారు. అయితే వీళ్ళ ముగ్గురు హౌస్లో చేసిన ఎక్స్ట్రాలు ఏదైతే ఉన్నాయో హగ్స్, ఓదార్పులు అచ్చుగుద్దినట్టు దింపేశారు. ఇక్కడ వాళ్ళ హౌస్లో ఏదైతే చేస్తున్నారు చూసారా, అంటే కొంచెం వాళ్ళు చేసిన బిహేవియర్ వీళ్ళందరూ మనం బయట నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం, లోపల నుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి సేమ్ ఏం చేశారో అక్కడ దింపుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అయితే అక్కడికి సోనియా నవ్వుతూనే ఉంటుంది. అయితే ఏంటి మన గురించి ఇంత పాపులర్ అయిపోయామా, హౌస్లో అందరూ మనల్ని ఇమిటేట్ చేస్తున్నారని ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ టాస్క్లో యష్మిని ఎవరు ఇమిటేట్ చేయలేదు. యాక్చువల్లీ చేయొచ్చు, ఆవిడ చాలా ఉన్నాయి మరి, ఇలా కొట్టుకోవడం, అలా గంతులేయడం అవి లేవు. మరి యష్మిని ఎవరు ఇమిటేట్ చేయలేదు. ఇక్కడ ఈ థాట్లో అంటే ఈ ఇమిటేషన్ సంబంధించి నబీల్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే ఆదిత్య గారిది అయితే మాత్రం ఎరగదీసాడు అనమాట, సూపర్ చేశాడు. తర్వాత ఇక్కడ ఆదిత్య ఓం గారు చేసింది మొత్తం స్టార్టింగ్ నామినేషన్ నుంచి ఇది నామినేషన్లో చాలు నబీల్ ఇక్కడితో ఆపిస్తే, లేదంటే ఇది నామినేషన్లో వేసేస్తారు చాలు, ఈ టైపు కానీ క్లీనింగ్ సంబంధించి చేస్తాను ఇటువంటి ఆయన నామినేషన్లో మాట్లాడిన పాయింట్ కానించి ఈ పాయింట్లు కానించి మొత్తం ఆయన్ని పక్కన ఉండి అబ్జర్వ్ చేశాను కాబట్టి ఎరగదీస్తాడు అనమాట. సో ఈ ఎపిసోడ్ అంతా మాత్రం హైలైట్ వచ్చి మన నబీల్ గారి పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇక్కడ మణికంఠతో సోనియా మాట్లాడుతుంది ఎపిసోడ్ ఎండింగ్లో. చిన్న డైలాగ్ ఏంటంటే మణికంఠతో మాట్లాడుతూ ఓ డైలాగ్ వేస్తుంది. ఆవిడ ఏమంటుందంటే, అందరూ మా ముగ్గురిని ఇమిటేట్ చేశారు మణికంఠ అని సోనియా అంటుంది. దీనికి అవును, అంత ఫన్నీగా చేసినా మనకి లోపల ఎక్కడో గుచ్చుకుంటూ ఉంటుంది కదా అంటాడు. అంటే మనోడికి గి గురించి మాట్లాడారు కదా, ఒక ఫన్నీ వే వెళ్తుంది కానీ లోపల ఎక్కడో గుచ్చుకొని ఉంటుంది అని చెప్పేసి మణికంఠ చెప్తాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే సోనియా గారికి అర్థం అవ్వలేని విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు గురించి చేశారు కదా, చేసినప్పుడు ఆవిడ అంతా బాగానే ఆలోచించింది. అక్కడ ఏంటంటే ముగ్గురు గురించి చేస్తున్నారు, మా ముగ్గురిని ఇమిటేట్ చేస్తారు అనుకుంది, కానీ ఆ ముగ్గురిని ఏ విధంగా ఇమిటేట్ చేస్తారు అన్నది ఆవిడ అబ్జర్వ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఎంతసేపు హగ్ చేసుకోవడం, వేరే నాన్న తినండి, తాగండి, ఇది చెయ్యండి అని వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తున్నట్టు వస్తుంది అని వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఆ ఇమిటేషన్ రూపంలో చెప్పేశారు. వీళ్ళిద్దరిని కేర్ తీసుకోవడం, లేదంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఏదైనా సరే వాళ్ళ మనసులో ఉన్నదే, వాళ్ళ మనసులో ఏదైతే అనుకున్నారో ఈ క్యారెక్టర్ రూపంలో వాళ్ళు అనుకుని వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ముఖం మీద వెళ్ళి అన్నారనుకో ఆడు గొడవ పెడతాడు. కాబట్టి ఎందుకు వచ్చింది, ఎలాగ వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కలో తీసుకోవడం నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా ఈ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు ఏదైతే మనసులో ఉన్నది చెప్పాలనుకున్నారో చెప్పేయడం జరిగింది. కానీ ఈవిడ చాలా ఉంది చూసారా, ఏదో సినిమాలోనే మాయాబజార్ సినిమా గురించి మాట్లాడుతుంటే వీళ్ళకేమో పూల రంగుల కథ అర్థమైంది అన్నట్టుగానే మనం ఏదో కథ చెప్తే వీళ్ళకి వేరే కథ అర్థమైంది అన్నట్టుగా వాళ్ళందరూ ఇమిటేషన్లో ఏమనిపించింది, సోనియా, పృథ్వీ, నిఖిల్ని ఏంట్రా బాబు ముగ్గురు అన్నట్టుగా వాళ్ళు చెప్తే చాలా మంచి వేళ ఈవిడికి అర్థమైంది. దానికే మణికంఠ అంటాడు కొంచెం సెటారికల్గా చేశారు, మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కామెడీ అయినా కూడా మనం ఆ కామెడీ వే కాబట్టి మనం అలా తీసుకోవాలని చెప్పేసి. సో ఎపిసోడ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విధానంతో ఎండ్ అవుతుంది అనమాట. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.